లేదండి, నేను పీజీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా పీజీ ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మాకు అక్కడ నారాయణపేట జనాలకి ఎలా ఉందంటే డాక్టర్ అయింది కదా, డాక్టర్గా కూడా సేవ చేస్తుంది అమ్మ అని చెప్పి అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ మీ ఇఫ్ ఐ డోంట్ ఫినిష్ మై పీజీ. ఇప్పుడు పీజీ లేకుండా నేను పోయి ఆడ ఇది చేస్తే ఎవరైనా మళ్ళీ తిరిగి అది నాకే వస్తుందండి. సో తప్పకుండా పీజీ అనేది ఫినిష్ చేస్తాను, చేసుకుంటేనే ఇది కూడా బ్యాలెన్స్ చేస్తాను. కంటిన్యూ చేద్దాం. పర్ణికా రెడ్డి గారు, రవి క్వశ్చన్ అడుగుతారు. రవి. పర్ణికా గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. క్వశ్చన్ వచ్చేసి, మీ తండ్రి అండ్ మీ తాతగారు మావోయిస్టుల కాల్పులో చనిపోయారు. అప్పుడు మీరు చాలా చిన్న పిల్ల. అవునండి. అప్పుడు అసలు మీరు అనుభవించిన పెయిన్ ఏంది అప్పుడు? అండ్ వాళ్ళు పాలిటిక్స్లో ఉండడం వల్ల చనిపోయారు, మీరు మళ్ళీ అదే పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? యాక్చువల్లీ అండి, నేను వాళ్ళిద్దరు ఇన్సిడెంట్ అయినప్పుడు 2005లో ఐ వాజ్ 11 years అండి. నా వయసు 11 సంవత్సరాలు. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడి వయసు 6 years అండి. సో ఇద్దరం కూడా చిన్నపిల్లలం. సో ఆ ఇన్సిడెంట్ అయిన రోజు ఇట్ వాజ్ కంప్లీట్లీ డార్క్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఆబ్వియస్లీ. ఎందుకంటే వెన్ యూ లూజ్ ఒకటే ఫ్యామిలీ నుంచి ఒక్కరు కాదు ఇద్దరిని కోల్పోవడం జరిగింది. అండ్ మేము ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. సో ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం, కలిసి పెరిగాము. నన్ను పెంచింది కూడా వాళ్ళిద్దరే కాబట్టి ఆబ్వియస్లీ మాకు అటాచ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండింది. సో ఆ ఇన్సిడెంట్ అయిన రోజు కూడా నేను రెగ్యులర్ 15th August అండి, స్కూల్కి పోతాం పిల్లలం, స్కూల్ పోయి వస్తాం ఇంటికి, అలానే వచ్చాము. ఇంటికి రాగానే సడన్గా అటు ఇటు తిరిగేసరికి టైం అయిపోయి సడన్గా మా మదర్ వాళ్ళ ఫాదర్ తాతగారికి బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఎంటర్ అయినా లేదు, మా మదర్ మా మామగారు ఉండి నడు ఇంటికి పదా అంటే ఇప్పుడే వచ్చినా కొంతసేపు ఉండి అంటే లేదు కమ్ అవుట్ అని అన్నారు. ఓకే అని చెప్పి వెళ్ళానండి. ఇంటి నుంచి అటు వెళ్ళాను, మళ్ళీ ఇంటికే వచ్చాను. ఇంటికి వచ్చేసరికి సీన్ వేరేలాగుండింది. అప్పటి వరకు ఏం లేదు, సీన్ వేరేలాగుండి ఎవ్రీబడి వాజ్ క్రైయింగ్ అరౌండ్ అండ్ ఆల్ దట్. అర్థం కాలేదు. తర్వాత టీవీ చూస్తే అర్థమైంది ఏంటంటే మై గ్రాండ్ డాడ్ వాజ్ నో మోర్, తాతగారు ఇంకా లేరు అనేది తెలిసిన తర్వాత అక్కడ నించొని ఐ వాజ్ ఇంకా అత్తలు వాళ్ళందరూ రాలేదు, మాది కొంచెం పెద్ద కుటుంబం కాబట్టి అందరికీ కాల్ చేసి వచ్చేటట్టు అందరితో మాట్లాడి ఇంటికి రమ్మని చెప్పి పెట్టేశానండి. పెట్టేశాక ఐ టోల్డ్ దెమ్ ఏమవుతుంది, ఓకే ఫైన్, ఇప్పుడు తాతగారు లేరు, మరి మా నాన్నగారు ఎక్కడున్నారు అనేది. సో అక్కడ కింద హెడ్లైన్స్ ఫ్లాష్ అయినాయి, హీఈస్ బీన్ టేకెన్ టు ద హాస్పిటల్ అని చెప్పి. ఓకే, సమ్వేర్ హోప్ దట్ ఓకే హీ స్టిల్ దేర్ అని చెప్పి హోప్ ఉండింది. తర్వాత సరే అని చెప్పి వీ వర్ దేర్ ఓన్లీ. కొంతసేపటికి కజిన్స్ అందరు వచ్చారు. కజిన్స్, ఆర్ ఎల్డెస్ట్ కజిన్, షీ కేమ్ అప్ టు మీ అండ్ షీ వాజ్ లైక్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అండ్ బ్రదర్ అని చెప్పింది. దేర్ ఐ అండర్స్టూడ్ అండి. దట్ వాజ్ అ బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ. అక్కడ బ్రేక్ డౌన్ అయ్యాను ఆబ్వియస్లీ. అయిన తర్వాత ఐ హ్యాడ్ మై బ్రదర్ టు హ్యాండిల్. వాడు 6 years కాబట్టి వాడిని పట్టుకొనే ఉన్నాను. ఇంకా అక్కడ నుంచి ఏడుపు అనేది లేదండి. టిల్ ఐ సా దెమ్ లైవ్ దేర్. అప్పుడు ఏడ్చాను. దాని తర్వాత ఐ డింట్ క్రై. మేబీ ఆఖరిసారి చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? ఆబ్వియస్లీ అండి, ఇట్ ఈస్ అ పెయిన్. సో ఏడ్చాను. మోర్ దెన్ దాట్ ఐల్ టెల్ యూ, my mother and my brother were in my head, so that made me even more stronger. So I was like, no, I have to take care of them అని చెప్పి. మీకు ఫస్ట్ ఎవరు మీ నాన్నగారు ఇక్కడ లేరు అనే మాటను మీ వరకు ఎవరు తీసుకొచ్చారు? మై పెద్ద ఎల్డెస్ట్ కజిన్ అండి. ఓకే, ఎల్డర్ కజిన్ అంటే ఎట్లా? ఎల్డర్ కజిన్ అంటే డికే అరుణ గారు ఉన్నారు కదా, అరుణత వాళ్ళ పెద్ద డాటర్. ఓకే. సో శ్రవక అని చెప్పి, సో షీ వాజ్ ద వన్. She was there and she broke it to me anamata that you know the news that he's no more. Okay. So akkad nunchi I went again. ఊరికి వెళ్ళాము and all that. తమ్ముడితో పాటే వెళ్ళాను. ఊర్లో చూసాకే ఏడ్చాను. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏడుపు అనేది లేదండి. మేబీ you might have seen my emotional outburst only after the result. Okay. Yeah. మీ పెద్ద దిక్కును కోల్పోయారు కదా, మళ్ళీ అదే మీరు పాలిటిక్స్లోకి రావడానికి రీజన్ ఏంటి? జనాలు అక్కడ నుంచి ప్రేమ చాలా విపరీతం అండి మాకు. సో వాళ్ళు చూపించిన ప్రేమ, వీ నెవర్ వెంట్ బ్యాక్ అక్కడ నుంచి. సో మా నాన్నగారి కళ ఉండే, ఎమ్మెల్యే అవ్వాలని మా నాన్నగారి కళ ఉండే. టు కీప్ హిస్ డ్రీమ్ అలైవ్ అనేదే ముందుకెళ్ళాము. అదే 18 yearsగా కూడా మా మేనమామ అయిన కుంభం శివకుమార్ రెడ్డి గారు కూడా చేసింది అదే. ఏంటంటే మా బావ కళ నెరవేరాలి ఎక్కడో అని చెప్పి, అలానే నా రూపంలో నెరవేరిందండి. సో ఇఫ్ ఇట్ ఈస్ డ్రీమ్ ఆఫ్ మై ఫాదర్, ఐ వుడ్ నాట్ గో బ్యాక్.
మీ అమ్మగారి నుంచి, ఎందుకంటే మీ అమ్మగారు మిమ్మల్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలనుకున్న అమ్మగారి నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది? బికాస్ మీరు పాలిటిక్స్లోకి వస్తాను కానీ ఆబ్వియస్లీ తను వద్దు అనే మాట అని ఉంటారు. సో అక్కడి నుంచి ఎట్లా అమ్మని ఎలా వద్దు అని ఒప్పించారు, ఎప్పుడు అత్తయ్యని ఎలా అనలేదండి. ఒప్పించారు, ఎట్లా ఇదంతా? వద్దు అని ఎప్పుడు అనలేదండి. మై మదర్ ఆల్సో నెవర్ సెడ్ నో, ఎందుకంటే ఇట్ వాస్ మై డాడ్స్ డ్రీమ్. ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే మా డాడ్స్ డ్రీమ్ ఇస్ మోర్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా అండి, ఇప్పుడు ఇఫ్ ఏమ్ డాక్టర్ ఆల్సో, మాకు డాక్టర్గా ఉండి కూడా మాకు ఎక్కడ కూడా ప్రొటెక్షన్ అనేది కూడా ఇఫ్ యూ సీ, ఇప్పుడు ఎక్కడైనా చిన్న తప్పు అయినా కూడా ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఏమైనా చేయొచ్చు అనేది దీంట్లోనే ఉంటాం. సో ఎనీ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా దేర్ ఆర్ హజార్డ్స్. యూ షుడ్ టేక్ దోస్ హజార్డ్స్ అండ్ గో ఫార్వర్డ్, టేక్ ద నెగటివిటీ అండ్ గో ఫార్వర్డ్. దట్స్ హౌ ఐ వాజ్ బ్రాట్ అప్. సో అలానే ఐల్ గో ఫార్వర్డ్ అండి, భయం అనేది ఉండదు. సో వరుసగా గెలిచిన రాజేందర్ రెడ్డిని దాదాపు 8,000 మెజారిటీతో మీరు ఓడించారంటే ఏంటి అక్కడ, ఏంటి మ్యాజిక్ ఫిగర్ పనిచేయదు అంటే ఏంటి ఆ మ్యాజికల్ ఐటమ్ ఏంటి? ఒకటండి, నేను స్టార్టింగ్ ప్రచారం అప్పుడు కూడా ఎవ్రీబడి ఆస్క్ మీ, అందరు అడిగినప్పుడు నేను చెప్పింది ఒకటే, నేను మెజారిటీలో మాట్లాడాను. నేను ఒక్క ఓటుతో గెలిస్తే కూడా గెలిచినట్టే. సో ఒక్క ఓటుతో గెలిచినట్టే. ఆ ఒక్క ఓటు నన్ను గెలిపించిందంటే అక్కడ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పాను. సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న రీజన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ముందు నుంచి కూడా అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో కానివ్వండి, ఊరూరికి నేను తిరిగినప్పుడు మాకేం అందలేదమ్మా అని చెప్పడం కానివ్వండి. సో వ్యతిరేకత అనేది కూడా చాలా ఎక్కువైందండి. తను ఎవరిని కలవరు అని చెప్పి ఒక వ్యతిరేకత. ఇప్పుడు సో అట్లాంటి అన్నీ కూడా బిల్టప్ ఉన్నాయండి. ఇప్పుడు ఆబ్వియస్లీ బిల్టప్ థింగ్ అండ్ ఆల్సో ఆర్ పీపుల్ ఎవరైతే మాతో ముందు నుంచి ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండి గెలవడం జరిగింది. సో ఆ మెజారిటీ అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు, చూడను కూడా. ఓకే, దాని అన్నిటికన్నా ముందు ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి మరొకసారి ఇక్కడ ప్రస్తావించుకుంటే, మీ అత్తయ్య వచ్చేసి బీజేపీ అండ్ బాబాయ్ వచ్చేసి బీఆర్ఎస్ అండ్ మీ మావయ్య గారు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. అవునండి. ఇంత వైవిధ్యం ఉంది మీ కుటుంబంలోనే, ఎందుకు మీకు మళ్ళీ కాంగ్రెస్లో రావాలనిపించింది? అంటే మావయ్య ఉండడం వల్లనే, లేకపోతే ఇంకేమైనా కారణం? లేదండి, ముందు నుంచి కూడా కాంగ్రెస్. ఎందుకంటే తాతగారు నాన్నగారు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం కాబట్టి. సో కాంగ్రెస్ వాజ్ ఆల్వేస్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా. సో కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్ళాము. దాంతో పాటు ఇంకా అత్త, ఇంకా పెద్దనాన్న, బాబాయ్ కాదండి పెద్దనాన్న, సో ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్ కాబట్టి. సో వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ అండి. ఇప్పుడే ప్రతి కుటుంబంలో ఒక్కరిలాగా ఆలోచించాలనేది ఉండదు. సో ఎవరి ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళవి. సో దాంట్లో మాది కాంగ్రెస్ పార్టీ అండి. మీ పర్సనల్గా ఇటు మీ పెదనాన్న మద్దతు కావచ్చు, లేకపోతే మీ అత్తయ్య డికే అరుణ్ గారి సపోర్ట్ ఎలా ఉండింది రాజకీయాల్లో? రాజకీయాలని చెప్పానండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏంటంటే మేము కలుసుకుంటాం, యాజ్ అ ఫ్యామిలీ విల్ మీట్. రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు మేము. సో నా దగ్గర వరకు అయితే రాలేదండి. నేను సడన్ ఎంట్రీ, మీ అందరికి తెలుసు. సో సడన్ ఎంట్రీలో నేను రాజకీయాలు ఎప్పుడు కూడా వాళ్ళతో ఎప్పుడు డిస్కస్ చేసింది లేదు, మాట్లాడింది లేదు. సో ఫ్యామిలీ టుగెదరింగ్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ టైంలోని ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది, లైక్ ఎందుకంటే డిఫరెంట్ వేరే వేరే పార్టీలు ఉన్నారు కాబట్టి పన్నెండుగా నువ్వు ట్రై చేయొచ్చు కదా, లైక్ మా పార్టీలో డిస్కషన్. లేదండి, నెవర్, వీ నెవర్ హ్యాడ్ సచ్ డిస్కషన్స్. పర్సనలీ నాతోనైతే ఎప్పుడు కాలేదండి. అక్కడ వాళ్ళతోని పెద్దవాళ్ళు డిస్కషన్స్ అయి ఉంటాయి, కానీ పిల్లల వరకు వచ్చే వరకు మాతోనైతే ఎప్పుడు కాలేదండి డిస్కషన్స్. కంటిన్యూ చేద్దాం. రవి, సీఎం రేవంత్ రెడ్డి గారితో మీకు ఏమైనా బంధుత్వం ఉందా? బంధువులు అవుతారా సీఎం రేవంత్ రెడ్డి? లేదండి, బంధువులేం కాదు. బట్ కొంచెం ఏంటంటే ఫ్యామిలీ లాగా అండి. మాకు ముందు నుంచి కూడా హీ హాస్ బీన్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ అవర్ కాన్స్టిట్యున్సీ. అండ్ మై మామగారు కుమ్మం సుకుమారెడ్డి, షీ హాస్ అ వెరీ నైస్ రిలేషన్షిప్ విత్ హిమ్. సో బంధువులు అయితే రాకముందు రేవంత్ రెడ్డిని మీరు కలిసారా ఎప్పుడైనా? నాకు పెళ్ళికి వచ్చారండి, ఓకే, అంతే అండి. దాని తర్వాత పాలిటిక్స్, మళ్ళీ నేను పాలిటిక్స్ వచ్చాక ఒకసారి మాట్లాడాను ఫోన్లో వెన్ మై టికెట్ వాజ్ దేర్. దాని తర్వాత డైరెక్ట్ ఇంకా సభలోనే కలిసానండి. రేవంత్ రెడ్డిలో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? హీఈస్ వెరీ డైనమిక్ అండి. అంటే ఈజ్ వెరీ వెరీ డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్నారంటే చేసి తీరుతారు. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అవర్ యంగ్స్టర్స్ ఆల్సో టు బీ దట్ డైనమిక్. రైట్. మీ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీకి సంబంధించి ఓకే, మీ మదర్ కావచ్చు లేకపోతే మీ మావయ్య గారు కావచ్చు అందరూ ఓకే, కానీ ఇటు మీ అత్తింటి వారి నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? మీరు పాలిటిక్స్లోకి వెళ్తాను అనగానే వారి నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది? మా ఇన్లాస్ అండి, వాళ్ళు ఏంటంటే చాలా ప్రైవేట్ పీపుల్ అండి ముందు నుంచి కూడా. సో ప్రైవేట్ పీపుల్, దే వర్ ఆల్వేస్ వరీడ్. ఏంటంటే ఒకవేళ
ఈవెన్చువలీ ఇప్పుడు నాది అనౌన్స్ అయిన తర్వాత దే వర్ వరీడ్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే డాటర్స్ లేరండి, ఇద్దరు మగపిల్లలు వాళ్ళు. సో మై హస్బెండ్ అండ్ నాకు బావ, సో ఇద్దరే మగపిల్లలు కాబట్టి ఐఎమ్ ద ఫస్ట్ డాటర్ ఇన్ లా ఆల్సో టు దట్ హౌస్. సో వాళ్ళు ఎప్పుడైనా డాటర్ ఇన్ లా లాగా చూసుకోలేదండి, డాటర్ లాగానే చూసుకున్నారు నన్ను. సో వాళ్ళకి ఏంటంటే అయ్యో మా అమ్మ ఏమైపోతుందో అని చెప్పి. నేను ఎప్పుడైనా ఐ హ్యాడ్ 2 roles అండి టు ప్లే. వెన్ ఐమ్ ఇన్ మై ఇన్లాస్ ఐఎమ్ ద యంగెస్ట్, సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ ప్యాంపరింగ్ అక్కడ. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ కామ్ అండ్ ఇది కంపోజ్డ్ ఉండేదాన్ని. రోల్ షిఫ్ట్, మదర్ ఇంటికి వెళ్ళేసరికి పెద్దదాన్ని. సో ఐ యూస్ టు టేక్ ఓవర్ అక్కడ మేజర్ డెసిజన్ మేకింగ్ అండ్ ఆల్ దట్ ఐ యూస్ టు బీ అ పార్ట్ ఆఫ్. సో వాళ్ళకి ఏంటంటే విల్ షీ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అనేది ఉండే. సో బట్ ఈ 1 month ప్రచారం చూసినాక వీ నెవర్ థాట్ దిస్ సైడ్ ఆఫ్ యూ ఇస్ ఆల్సో దేర్ అని చెప్పారు. సో దే వర్ హ్యాపీ అండి, ఈవెన్చువలీ దే సపోర్టెడ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ ఆల్సో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.